తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు అకస్మాత్తుగా సాక్షికి సానుభూతి ఎక్కువైపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పటిదాకా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తుండటము, ఇట్లాంటి వాటి ద్వారా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటూ ఓవరాల్గా ఒక 5-6 స్టోరీలు కుమ్మి పడేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి పారాచూట్ నేతలతో టీడీపీలో బగబగలు, పల్నాడులో భాష్యం ప్రవీణ్ హల్చల్లు, అట్లాగే బొల్లేని రామారావుకి ఎన్నికల ఫండ్ ఇచ్చిన వ్యక్తికే అందలము అంటూ ఉదయగిరి అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఖరారు చేశారు. దాంతో బొల్లేని రామారావుకి ఇబ్బంది అవుతుంది. నాగబాబు రావడంతో అయ్యన్న పాత్రుడికి ఇబ్బంది, రావికి ఇబ్బంది, వెనిగళ్ల రాముతో, అట్లాగే మాగంటి బాబుకి ఇబ్బంది, అక్కడ ఎన్ఆర్ఐని తీసుకురావడంతో ఇట్లాంటివన్నీ రాసుకొచ్చింది. జ్యోతుల్ నెహ్రూ ఇబ్బంది పడుతున్నాడు సానా సతీష్తో. అట్లాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీకి బేటలు వారిపోయింది. అట్లాగే ఉమ్మడి కృష్ణాలో తమ్ముళ్ళు ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు. కాంట్రాక్టులతో టీడీపీ కాంట్రాక్ట్ అంటూ ఇంకోవైపున అనంతపురంలో గొడవ జరిగింది. ఇట్లాంటివన్నీ పెట్టుకుని దాదాపుగా ఒక 2 పేజీల స్టోరీలు రాసేసి, ఇంత రాసినటువంటిది ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లొల్లి ఏమన్నా రాసుకొచ్చిందా? దాదాపు 70 స్థానాలు అటు ఇటు మార్పులు చేర్పులు ఇవన్నీ జరిగినాయి. ఒక మంత్రే సైలెంట్ అయిపోయాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు తెలుగుదేశం పార్టీ గుంతకల్ ఎమ్మెల్యేగా. మరోవైపున ఎంపీలు 3-4 దాకా బాయ్ బాయ్ చెప్పేశారు. ఇంకొక వైపున ఎమ్మెల్యేలు దాదాపుగా 7-8 మంది దాకా తిరుగుబాటు చేశారు. అది రాసుకొచ్చిందా? అంటే ఈ పత్రికలు ఇప్పుడు ఎట్లున్నాయంటే, తెలుగుదేశంలో లోకలోకలు తెలియాలంటే సాక్షి చదవాలి, వైసీపీలో లోకలోకలు తెలియాలంటే ఈనాడు జ్యోతి చదవాలి. ఇద్దరికీ ఆమోదయోగ్యమైంది అయితే అక్కడ కనిపించట్లా.